చండీ పారాయణం అలాగే చండీ హోమం ఈ 2 చేయించటం వలన ఏంటంటే మనకు తెలిసినంత వరకు శత్రు సంహారం అన్ని పనుల్లో శుభం కలగాలని. అయితే మా అయ్యవారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఇంట్లో చండీ హోమం జరుగుతుందండి. నమస్తే అండి. చాలామంది చండీ హోమాన్ని చేయించుకుంటూ ఉంటారు కదా! చండీ హోమం ఎందుకు చేసుకోవాలి? చండీ హోమం వలన మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? శ్రీమాత్రే నమః. చండీ హోమం మొత్తం కూడా అండి 700 శ్లోకాలు. దాన్నే చండీ సప్తశతి అంటారు. దీంట్లో చేయడం ద్వారా ముఖ్యంగా మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు, అలాగే బహిష్శత్రువులు, బయట ఉన్న శత్రువులు, మనలో శత్రువులు నాశనమే కాకుండా మనకి చేసేటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో రకరకాలుగా ఇబ్బందులు కలిగించే శత్రువులు ఉంటారు. వాళ్ళందరూ కూడా మన జోలికి రాకుండా ఉండడమే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం ఎన్నో జన్మగా చేసినటువంటి పాపం మనం వెంటాడుతూ ఉంటుంది. అదే శత్రు రూపంలో మనం పీడింపబడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే చండీ హోమం చేస్తామో ఆ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో 13 అధ్యాయాలకి అమ్మవారికి సమర్పిస్తామో అమ్మవారు మనకున్న శత్రువులు మొత్తం తీసేసి మనందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు వాళ్ళు హోమం చేసినటువంటి షావుకారి ఆయన రాజుగారు ఎలా అయితే గనక మోక్షానికి రాజ్యప్రాప్తి ఇద్దరికి ఎలా అయితే సంప్రాప్తించిందో చేసుకున్నటువంటి దంపతులకు కూడా అందరూ ఈ హోమం చూసినటువంటి ప్రతి వాళ్ళకు కూడా చక్కగా ఈరోజు అమావాస్య, ఈరోజు పితృ నక్షత్రం అయినటువంటి నక్షత్రం, పితృదేవతలకు ఇష్టమైనటువంటి రోజు, అలాగే దేవతలకు ఇష్టమైన రోజు, ఇలాంటి అమావాస్య రోజు కనుక చండీ హోమం చేసుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా అందరూ పొంది ఆయురారోగ్యాలు సంప్రాప్తించడమే కాకుండా శత్రుబాధ, నరదృష్టి, నరబాధ ఇవన్నీ కూడా పోయి వాళ్ళందరూ కూడా ఇంటిల్లిపాది కూడా ఆయురారోగ్యాలతో తొలతూగుతూ ఉంటారండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చండీ పారాయణం కావచ్చు, వ్రతం కావచ్చు, ఇవన్నీ కూడా మాకు అయ్యవారు ఎన్నో సంవత్సరాల నుంచి అండి. అలాగే మాకు ముందుగా మంచి రోజు ఏమొచ్చింది, ఏం చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. స్క్రీన్ పైన నేను ఆయన నెంబర్ ఇస్తాను. మీరు సంప్రదించాలనుకుంటే చక్కగా సంప్రదించవచ్చండి. మీ అవసరాలను బట్టి గృహప్రవేశమా లేదా చండీ హోమాలు ఏదైనా అనుకున్నా కూడా మీరు అయ్యవారిని సంప్రదించవచ్చు.